లెట్స్ గో. ఇప్పుడు గిరి ప్రదక్షిణకి వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు నా బండి ఆడుంది, రుబ్బిష్ పెట్టిన పాపం దాన్ని. అలా అక్కడ టెంపుల్ గోపురం ఉంది చూసినారా. సో ఇది మెయిన్ గోపురం అన్నమాట. సో ఇక్కడ నుంచి మనము గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ముందుకు వెళ్ళి మొక్కుకొని బయటకు వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్. అందరూ 5 hours పడుతుందని చెప్తున్నారు. మొత్తం 14 kilometers అన్నమాట. హలో గాయస్, ఇక మా బొట్లో చూడండి, ఇక్కడ మొత్తం హర హర మహాదేవ్ నడుస్తుంది ఇక్కడంతా. సో ఇప్పుడే మేము అక్కడ గోపురం దగ్గర మొక్కుకొని స్టార్ట్ అయినాం అనమాట గిరి ప్రదక్షిణకి. సో అందరైతే 5 hours అని చెప్తారు. మా రూము ఇచ్చిన ఆయన ఉన్నాడు కదా, ఆయన అయితే కంటిన్యూ కొట్టినారంటే 3 hours అయిపోతుంది అని చెప్పి చెప్తుండే ఆయనే. సో మేమైతే ఇప్పుడు 2:30 అవుతుంది, ఇక 2:30కి స్టార్ట్ చేసినాము. అండ్ టెంపుల్ వచ్చేసి 5 o'clock ఓపెన్ అవుతుందంట. 5 o'clock నుంచి దర్శనాలు స్టార్ట్ అవుతాయి. మేము ఇప్పుడు 2:30 అంటే 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 5 hours అంటే 7:30 వరకు అవుతుంది. చూస్తాం. ఇంకా మేమైతే మ్యాక్సిమం కంటిన్యూ కొట్టడానికి చూస్తాము. ఎందుకంటే మేము ఇప్పుడు పోయి వండుకున్నాం అనుకో, రూమ్లో లేవమని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. సో అట్లా వద్దు, ఫ్రెష్ అయిపోయి డైరెక్ట్ గిరి ప్రదక్షిణ చేసుకొని దర్శనం చేసుకొని వచ్చి అప్పుడు వండుకుందాము. ఇప్పుడు వండుకుంటే లేవనే కాదుగా అని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఇప్పుడే ఫ్రెష్ అయిపోయి వచ్చినాం అనమాట. ఇక ఇప్పుడు అక్కడ వెనకాల చూపించిన ఫస్ట్ లింగం అంట. సో ఇప్పుడు మనము ఈ గిరి ప్రదక్షిణ చేస్తుంటాం కదా, ఈ రూట్లో మనకి లింగాలు ఉంటాయి అన్నమాట. అవన్నీ దర్శనం చేసుకుంటూ వచ్చి ఈ మెయిన్ గుడిలో వెళ్ళాలి దర్శనానికి. సో ఇప్పుడు ఫస్ట్ లింగం అయిపోయింది. కానీ వాళ్ళు ఇంగ్లీష్లో రాసి పెట్టుంటే బాగుండు, పేర్లన్నీ తమిళ్లోనే రాసి పెట్టారు కదా, చదవడానికే రాదు మనకేమో. అండ్ రూమ్ రేట్లు కూడా ఇక్కడ 1500, 2000, 2500, 3000 అట్లా ఉన్నాయన్నమాట. సో అంతకంటే తక్కువ అంటే హాల్స్ ఉన్నాయి, మొత్తం అందరు కలిసి ఒక హాల్లో పెడతారనమాట. అవి తక్కువ ఉన్నాయి, చీప్ రేట్ అనమాట. సో మేమైతే రూమే తీసుకున్నాం, 1500 పడ్డది రూము. ఫస్ట్ ఒక దగ్గర పోయినాం మేము, అక్కడ 1500 చెప్పిండు. ఎందుకు ఇంత రేట్, ఒక నైట్ స్టే చేయడానికే కదా, ఖాళీ పండుకొని వెళ్ళిపోవడానికే కదా, వేరే దగ్గర అడుగుదామని చెప్పేసి కొన్ని తిరిగినాం మేము లాట్స్. ఏడవను ఇంకా అంతే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ ఉన్నాయి కానీ అంతకంటే తక్కువ మాత్రం లేవు ఇక. సో వేరే దగ్గర కూడా 1500 అని అంటే అక్కడ తీసుకున్నాం. ఇక మనకి గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు రూట్ కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు అనమాట. మధ్యలో కొంతమంది నడుక్కుంటాను, లేకపోతే ఇగో ఇట్లా అందరు పబ్లిక్ నడుస్తున్నారు చూసినారు ముంగట, ఇగో వెనకాల కూడా వస్తున్నారు అక్కడ. సో ఇట్లా వస్తుంటారు అనమాట. సో మనం ముందు వెళ్తున్నారు, వాళ్ళని చూస్తూ వెళ్ళిపోవాలా. ఈ ఫస్ట్ ఒక్క దగ్గర కన్ఫ్యూజ్ అవుతుంది, దాని తర్వాత మీకు పోతుంటే అర్థమైపోతుంటుంది అని చెప్పినారు. అగ్నిలింగం 90 meters అంట. ఇక్కడ మ్యాప్ పెట్టినారు చూడండి, గిరి ప్రదక్షిణ మ్యాప్ ఇది.
చుట్టూ ఉండే లింగాలు. అగ్నిలింగం లోపట ఉంది. యమలింగం. వర్ణలింగం. సంక్రాంతి ముగ్గులు స్టార్ట్ అయిపోయినాయి. ఈరోజు డేటు జనవరి 14th. జనవరి 14th ఇవాళ డేట్. ఇంకా 5.6 కిలోమీటర్స్ నడవాలంటే ఇంకా. జలగా గాయస్, మీరు గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు కొంచెం చూసుకొని నడవండి. దారి మొత్తం జలగలే ఉన్నాయి. అవి పట్టినాయని మీకు అర్థం కాదు అసలు. పట్టి రక్తం మొత్తం బీర్చేస్తాయి. ఇక దారంతా ఉన్నాయి. మేమే జాగ్రత్తగా చూసుకొని నడుస్తూ ఉన్నాం అన్నమాట. చలో గ్యాస్, ఇప్పుడు నేను అక్కడ ద్వారం నుంచి బయటకు వస్తుంటే చూసారు కదా, అది మోక్ష ద్వారం అన్నమాట. సో అందులో నుంచి బయటకు వస్తే మోక్షం వస్తుంది అని చెప్పేసి నమ్ముతారు. సో అట్లా అందరు వస్తారు. సరే మనం కూడా ఒక ట్రైల్ వేద్దామని శ్రీనివాస్ పోయిండు, నేను కూడా వచ్చిన. ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్. అంటే చాలా మంది భయపడుతారు. అంటే మీరు ఇటు సైడ్ నుంచి చూస్తే మీకు అంత అనిపించదు, కానీ మేము లోపటి నుంచి వస్తాం కదా, సన్నగా కనబడుతుంది. ఆ సందర్లో వాళ్ళ నుంచి వెళ్తామా అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అసలు వీడు మస్తు భయపడ్డాడు అంట స్టార్టింగ్లో. నేను డైరెక్ట్ ఇంత ఉంది, అది దాంట్లోకి ఇంత మంచి రావాలంట. చూసిన 2-3 సార్లు చూసిన. ఒకడు వస్తుండు, ఇంకొకటి పండుకుంటుండే వస్తున్నాడు, అందరూ వస్తున్నారు. సరే అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి ట్రై చేసిన. సీదా బయటకు వచ్చేసిన. మంచిగా గుడ్ ఎక్స్పీరియన్స్. నేను కూడా బక్క ఉంటాను కాబట్టి జప్మని వచ్చేసిన. కానీ ఇక్కడ డిసడ్వాంటేజ్ ఏంటంటే పొడుగుంటాడు ఈ అబ్బాయి. ఎలా అంటే మొత్తం నందిని పట్టుకుని కూర్చుని బయటికి. ఏంది నందిని పట్టుకుని వచ్చి కూర్చున్నావు? నందిని పట్టుకునేందుకు వచ్చినా, నేను నార్మల్గానే వచ్చిన. బయటకు వచ్చి నందిని మొక్కిన వచ్చేసినాం. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాము. మేము చెప్పినాం కదా 5 hours అయితే 7:30 అవుతుందని. ఇప్పుడు టైము 6:10 అట్లా అవుతుంది. ఇంకొక 20 minutes కూడా పట్టదు టెంపుల్కి వెళ్ళడానికి. దగ్గరకు వచ్చేసినాం. 4 hours కంప్లీట్ చేసేసినాం అనమాట. మోక్షం పొందడం అనేది అంత ఈజీ కాదు. అందులో నుంచి వస్తున్నారు కానీ అదంత ఈజీ కాదు. దానికి ఒక ఛాన్స్ అనమాట. అంటే మనకి ఎట్లా చెప్పాలంటే, ఒక 10% ఉందనుకో, 100% ఉందనుకోండి, దాంట్లో ఒక 10% పోయినట్టు. కానీ ఇంకా 90% క్లియర్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు. మోక్షం అనేది అసలు మామూలుమైన మనుషులకు అంత ఈజీగా రాదు అసలు. అది మహా గొప్ప గొప్ప మనుషులకి వస్తుంది.
నిద్ర లేదు నాకు. ఇంతకుముందు అక్కడ మోక్షద్వారం దగ్గర పక్కన పూజ చేస్తుండే పంతులు నిలబడి ఉన్నా. ఇట్లా నేను నిలబడి నిద్రపోతున్నా నేను. అసలు ఇట్లా అంత ఘోరంగా ఉంది పొజిషన్ నాదైతే. చలో చూద్దాం. ఇక్కడ నుంచి ఇప్పుడు దర్శనంకి వెళ్తున్నాం మనం. దర్శనంకి వెళ్దామని వెళ్ళినాం కానీ మనోడు షార్ట్ మీద ఉన్నాడు. షార్ట్స్ నాటలో పోయి చేంజ్ చేసుకొని రా పో అన్నారు. మళ్ళీ రూమ్కి పోతున్నాం. ఇక ఇటు ప్యాంట్ వేసుకునేకి గుడి కనబడుతుంది. అది ఆడ లెఫ్ట్ తీసుకుంటే రైట్ సైడ్లో ఉంటుంది మనది. ఇటు సైడ్ ఇంకొక గోపురము. సో కరెక్ట్ ఈ గోపురం ఆపోజిట్లో అక్కడ రైట్ సైడ్లో మా రూమ్. నా బండి బయటనే ఉంటుంది. ఇక మేము ఇప్పుడు డ్రెస్ మార్చుకొని వచ్చేటప్పుడు బైక్ మీద వెళ్తాం. ఇక శ్రీనివాస్ కూడా నడవలేకపోతుండే. వాడు ఇంతగానో నడిచిందే గ్రేట్ అసలు. నడవక ఒకటేసారి ఇంతగానో నడిచిండు కదా. ఇక ఎనర్జీ డౌన్ అయిపోయింది. కాలు కూడా నొస్తుందంట. నడవలేకపోతుండే. ఇక బండి వేసుకొని పోతాం ఇప్పుడు. ఇక నేను కూడా యాక్చువల్గా డ్రెస్ వేరే తెచ్చుకున్నా టెంపుల్. కానీ ఇక సరే ఈ డ్రెస్ మీద ఉన్నాం కదా వెళ్ళిపోదాంలో ఇట్లనే అనుకున్నా. కానీ ఇప్పుడు ఎట్లయినా రూమ్ వరకు రావాల్సి వచ్చింది కాబట్టి ఇక నేను కూడా మార్చుకొని వస్తా. ఇక ఎట్లుంది నా అవతారం. ఈ బొట్టు పోయింది అక్కడ నడుచుకుంటూ వస్తుంటే. ఈ బొట్టు ఇప్పుడే పెట్టించిన కానీ అది బొట్టులో బొట్టు కలిసిపోయింది. త్రిశూలం. దర్శనం ఒక్కడు చేసుకొని వచ్చినాం అనుకో నిమ్మలంగా వండుకోవచ్చు. ఇక